తూర్పుగోదావరి జిల్లా చింతూరులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ప్రాజెక్టు కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా తీసుకున్నారు. వాళ్ళకు కూడా మనం ఎప్పటికప్పుడు రిపోర్ట్లు ఇవ్వాలి. అక్కడి నుంచి డబ్బులు తేవాలి. మన రాష్ట్రం మీరు చూస్తే విభజన జరిగిన తర్వాత చాలా వరకు మనం ఇబ్బందుల్లో ఉన్నాం. ఆదాయం తక్కువ ఉంది, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. ఇంకో పక్క చదువుకోవాలంటే కాలేజీలు కానీ, పనిచేయాలంటే ఇండస్ట్రీస్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కోసం రాజధాని కానీ మనకు లేని పరిస్థితి. ఒక పక్క అవి చేస్తూనే పోలవరం కట్టుకోవాలి. పోలవరం కట్టేటప్పుడు అందులో ఉండే ప్రజానీకాన్ని పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మీరెవ్వరూ ఇబ్బంది పడకుండా మిమ్మల్ని ఆదుకుని పోలవరం వల్ల మీ జీవితాలు బాగుపడ్డాయి తప్ప మీ జీవితాలు నష్టపోలేదని అభిప్రాయం రావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను హామీ ఇస్తున్నా, నేను ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాను. కొంతమంది రైతులు అడిగారు, ఏదైతే రుణాలు తీసుకున్నారో ఆ రుణాల్లో కూడా కొంత డబ్బులు మాఫీ అయింది, కొన్ని మాఫీ కాలేదని కూడా చెప్పారు. అది కూడా చూస్తే తెలంగాణ బ్యాంకులో తీసుకున్నారు. భద్రాచలం ఆ ప్రాంతంలో, రాష్ట్రంలో వేరే రాష్ట్రాల్లో తీసుకున్నటువంటి రుణాలు మనం మాఫీ చేయలేదు. అది కూడా ఏ విధంగా చేయాలని ఆలోచిద్దాం. కానీ ఒక దిక్కడ ఇస్తే అందరికీ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి టెక్నికల్గా ఉండే సమస్యలు తప్ప ఈ ప్రాంతంలో అన్ని సమస్యలు సానుకూలంగా పరిష్కారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే మళ్లీ వస్తాను. మీకు అన్ని విధాల లాభం జరిగేట్టుగా కార్యక్రమాలు చేపడతాం. మిమ్మల్ని మళ్లీ మెరుగైన ఆదాయం సంపాదించుకుని మెరుగైన జీవన ప్రమాణాలతో మీరు ముందుకు పోయే విధంగా కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. కొంతమంది నాయకులు ఉంటారు, కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఏమీ చేయరు, మిమ్మల్ని ఆదుకోలేరు, కానీ మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. దయచేసి అలాంటి వారి మాటంటే నష్టపోయేది మనమే, నష్టపోతాం. ఏది చేయాలన్నా మీ మీద నేను అభిమానంగా ఉన్నాను. ఇంత మునుపు కాంగ్రెస్ వాళ్ళ మాదిరిగా ఇష్టానుసారంగా కొంతమందికి బ్రహ్మాండంగా చేసుకుంటూ కొంతమంది పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఆ పని చేయను. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను. నా చేతనైనంత వరకు ప్రతి ఒక్కరిని పైకి తీసుకొస్తాను, మీకు న్యాయం చేపిస్తాను. ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈ ప్రభుత్వంలో అన్యాయం జరగదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. చెప్పాను తమ్ముడు, చట్ట ప్రకారమే చేస్తాం, కొత్త చట్ట ప్రకారం చేస్తాం చెప్పాను. నువ్వు కూర్చో తమ్ముడు, నువ్వు విన్నా, నువ్వు కూర్చో. అన్ని విషయాలు చేస్తాం తమ్ముడు, కూర్చో, నువ్వు కూర్చో. నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడు, చెప్పా కదా నేను. ఏదైనా వస్తే ఇక్కడ మాట్లాడు, వింటాను. నేను అందరిది వింటున్నా, న్యాయం చేస్తా. నాకు ఏవేవి సాధ్యమవుతాయో అన్ని పనులు చేస్తాను. అంతేగాని కాబట్టి మీరందరినీ కోరేది నేను ఒకటి, ఇలాంటి వారు ఒకరిద్దరు ఉంటారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క విషయం కూడా నేను శ్రద్ధ పెడుతున్నా.